ఏపీలోని అన్ని గ్రామాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కోసం భారీ ప్రణాళికను కూటమి ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లతో విద్యుత్ పనులు సాగుతున్నాయని చెప్పారు. నెల్లూరు రూరల్లో 50 కోట్లతో విద్యుత్ పనులు పూర్తి కాబోతున్నాయన్నారు. చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో లైన్ల ఏర్పాటు పనులు పూర్తి చేశామన్నారు. గ్రామాల్లో కోతలేని నాణ్యమైన సరఫరా కోసం కూటమి ప్రభుత్వం మహత్తర కార్యక్రమం మొదలుపెట్టిందన్నారు. నెల్లూరు రూరల్లో 97% విద్యుత్ పనులు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా 9,139 కోట్ల రూపాయల వ్యయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో 18 గ్రామాలు, 3 అర్బన్ డివిజన్లు, సుమారు 80,000 మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే 97% పనులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 97% పనులు పూర్తయినాయి. మరో 10 రోజుల్లో ఆ 3% పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరులోపు అని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు, నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి 3 ఫేజ్ కరెంటు, 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు అందించేదానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ యొక్క కరెంటు సేవలు అందించేదానికి సాగుతున్నటువంటి 9,139 కోట్ల రూపాయల పనులు వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క కార్యక్రమానికి ఇది మహత్తరమైనటువంటి బోత్తరమైనటువంటి కార్యక్రమం, కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమం. 9,139 కోట్ల రూపాయల వ్యయంతో 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు, నాణ్యమైన కరెంటు అందించే ఈ మహత్తర కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి ఈ నెలాఖరులో అంకితం చేస్తామని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ పనులు వేగవంతం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ అక్షరాల 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతా సాగుతున్న పనులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 97% ఇప్పటికే 97% రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి అధికారులకి, స్థానిక నాయకులకి, ప్రత్యేక కాంట్రాక్టర్లకి, సబ్ కాంట్రాక్టర్లకి, సహకరించిన ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో ఈ నెలాఖరులోపు దీన్ని ప్రజలకి అంకితం చేస్తాం.